హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ఎందరో మహానుభావులు అందరికీ మా వందనాలు. సో ఎందుకంటే ప్రతి ఇంటర్వ్యూలో అండ్ చెప్పుకుంటూనే వస్తున్నాం కాబట్టి, ఎందుకంటే ఇప్పటికీ కొన్ని వేల మంది ఆర్టిస్టులని టెక్నీషియన్ని పరిచయం చేస్తూనే వస్తుంది సుమన్ టీవీ. అండ్ ముఖ్యంగా పాత తరం నటీనటులు మొత్తాన్ని కూడా ఆల్మోస్ట్ సుమన్ టీవీ తప్పితే ఎవరు కూడా సాహసం చేయలేదు. అంత పెద్ద సాహసం చేసాం మా టీం అందరం కూడా. అన్ని మిగతా స్టేట్లకు కూడా వెళ్ళి అండ్ చేయటం, వాళ్ళని ఒకసారి మళ్ళీ స్క్రీన్ ముందుకు తీసుకురావటం, వాళ్ళు సాధించిన అచీవ్మెంట్స్ని వాళ్ళ రూపంలో తెలియజేయటం, చాలా చాలా సాహసాలు చేసాం. ఆ సాహసాలు అన్నీ కూడా చాలా సక్సెస్ అయినాయి. మీ అందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు, ఎంకరేజ్ చేశారు అండ్ లైక్ చేశారు. అందుకనే మేము దాన్ని కొనసాగిస్తూనే ఉన్నాం. ఎస్, దానిలో భాగంగా ప్రజెంట్ మనం ఒక లెజెండరీ యాక్ట్రెస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 9 లాంగ్వేజెస్లో సినిమాలు చేశారు అండ్ దాదాపు 400 పైగా సినిమాలు తీశారు. అయినప్పటికి కూడా తను ఏమాత్రం పొంగిపోలేదు, కుంగిపోలేదు అన్నమాట. లైఫ్లో వచ్చిన సక్సెస్ని ఫెయిల్యూర్ని రెండింటిని సమానంగా తీసుకొని ఇలా న్యూట్రల్గా తన లైఫ్ని లీడ్ చేసుకుంటూ వచ్చారనమాట. ఇండస్ట్రీకి వచ్చిన ఎన్నో కష్టాలు ఆమెని వెంటాడుతూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా దేన్ని కేర్ చేయకుండా తను అనుకున్న గోల్ని రీచ్ అవ్వడానికి అంచెలుగా ఎదుక్కుంటూ వచ్చి ఎన్నో కష్టాలు పడి అండ్ ఇండస్ట్రీలో తనే హైదరాబాద్కి వచ్చి ఒక ఇల్లు తీసుకొని పోరాటాలు చేసి అండ్ పెద్ద యాక్ట్రెస్గా ఎదిగారు అనమాట. ఆ యాక్ట్రెస్ని ఈరోజు మీకు మళ్ళీ స్క్రీన్ ముందుకు తీసుకొచ్చి మళ్ళీ ఒకసారి తన ఎక్స్పీరియన్స్, తన సినిమాలు, తన అచీవ్మెంట్స్, తన సక్సెస్ అంతా తెలియజేసే ప్రయత్నం. ఒకసారి పైకి వెళ్తే ఇంకా చాలా చాలా విశేషాలు ఆమెతో పాటే మాట్లాడదాం. చూసాం కదా, ఇంటి ముందుకు రాగానే చాలా పాజిటివ్ వైబ్స్, అన్నీ వైట్ అండ్ వైట్ స్టోన్స్, అంటే రకరకాలుగా డిఫరెంట్గా ఏదో కొత్తగా ఉంది. సడన్ సర్ప్రైజ్ ఇద్దాం ఈరోజు. ఎస్, అందమైన కుందనాల బొమ్మ. సో రమేష్ శ్రీ గారు అనమాట. సో నాకే కాదు, కొన్ని లక్షల మందికి ఇష్టమైన అభిమాన ఒక యాక్ట్రెస్. సో ఎన్ని సాంగ్స్ ఆమె, ఎన్ని ఐటమ్ సాంగ్స్, ఎన్ని మంచి మంచి క్యారెక్టర్స్, ఇది అది తేడా లేకుండా అన్ని రకాల క్యారెక్టర్స్ చేశారు, అన్ని రకాల సాంగ్స్ చేశారు, అందరిని అలరించారు. హ్యాపీగా ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నారా? మళ్ళీ వస్తారా? చెప్తాను, మళ్ళీ వస్తాను. అది వెళ్దాం పదండి లోపలికి. ఎస్, సో రమేష్ గారు, నిజంగా చాలా 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 హ్యాపీగా ఉందండి. ఎందుకంటే మిమ్మల్ని ఎలాంటి పాటలలో చూసాము, ఎలా సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ఇంతవరకు ఎవరిని కూడా అలౌ చేయలేదు ఇంట్లోకి. బట్ ద ఫస్ట్ టైం ఐ థింక్ ఇంటి లోపలికి రావటం నేనే. అదేంటో అందరూ నాకు ఈజీ యాక్సెస్ ఇచ్చేస్తున్నారు. నీ టాలెంట్ అది. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఒకసారి రమేష్ శ్రీ గారు చేసిన సినిమాలు కానీ, ఆమె అవార్డ్స్ కానీ కొన్ని ఇక్కడ పెట్టుకున్నారు చూడండి, మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఆమె తీసిన సినిమాలు అన్ని కూడా ఆల్మోస్ట్ 100 days, 50 days, 175 days, ఆల్మోస్ట్ ఆల్ లాంగ్వేజెస్ లో అన్ని 100 days. అన్ని 100 days. ఓ సూపర్. చూడండి, మనకు రాగానే నరసింహానాయుడు ఎలా కనిపిస్తూ ఉంది, ప్రేమల పావని కళ్యాణ్, అన్ని సూపర్ టూపర్. ఇది రమ్యకృష్ణ గారితో ఆహ్వానం మూవీ జస్ట్ అప్పుడు నేను అప్కమింగ్ అనమాట. ఓకే. సో అప్పుడు ఆహ్వానంలో ఎస్వి కృష్ణారెడ్డి గారి డైరెక్షన్ లో చేశాను. ఓకే. అదేంటోదండి, అప్పుడు అందరూ రమ్యకృష్ణ, రవలి, రమేశ్రీ. ఏమిటనుకుంటున్నారు? సుజాత యాక్చువల్లీ మీ పేరు. అయితే రామానాయుడు గారు ఏం చేశారంటే, అందరూ అంటే 6 letter మీద అందరూ సక్సెస్ఫుల్ హీరోయిన్స్ ఉన్నారు. అది ఇప్పుడు మీరు చెప్పారు కదా, రంభ, రవలి, సౌందర్య, రా. సో ఇలాగ అందరూ రమ్యకృష్ణ, వీళ్ళందరూ సక్సెస్ఫుల్ హీరోయిన్స్. బట్ నీకు కూడా కొంచెం ఆ ఆర్ తగిలిస్తే బాగుంటుంది, ఎవరు ఏం పెట్టాలి అని అనుకొని ఆర్ మీద రమ్య అని పెట్టారు. ఆల్రెడీ రమ్యకృష్ణ ఉంది కదా, సో ఓకే చూపుగా ఉంటుందని చెప్పి శ్రీ అని యాడ్ చేశారు. ఆరుంటే నిజంగా రామానాయుడు గారు చెప్పినట్టు సక్సెస్ అవుతుంది. రమ్యకృష్ణ గారు ప్రూవ్డ్ కదా. చూడండి, అందరికి అల్లు అర్జున్ చాలా మందికి ఉన్నారు, రోషన్. సూపర్. సో లోపలికి వస్తే ఒకసారి రమేష్ శ్రీ గారి
వైట్ హౌస్ చూద్దాం అనమాట. సో ఆమె హ్యాపీగా కూల్గా, సో చూడండి యంగ్లో ఎంత అందంగా ఉన్నారో ఇది ఏజ్లో ఉన్నప్పుడు. ఇది ఏజ్ అనేది ఏం కాదు కానీ మలయాళం మూవీ అన్నమాట, ఓకే మేఘా వర్షించి అనేసి. ఆ, ఆ మూవీ అది కూడా పెద్ద హిట్ మూవీ. ఓకే ఓకే. ఇదేంటి ఇది సంథింగ్ మస్కట్ ఏదో వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక అవార్డు ఇచ్చారు నాకు. ఓకే. సో అది అక్కడ ఆ కంట్రీ సింబల్ అన్నమాట అది. ఏంటి బయట అంటే సీసీ కెమెరాలు పెట్టుకున్నారు, ఇల్లంతా ఇంట్లో కూడా సీసీ కెమెరాలు పెట్టుకున్నారు. ఫీమేల్ కదా, అది సెలబ్రిటీ ఫీమేల్. సో దానికి ఏమిటంటే సెక్యూర్డ్గా లేకపోతే సంథింగ్ అంటే నాట్ ఓన్లీ 1 లాంగ్వేజ్ కదా రోషన్ గారు, 9 లాంగ్వేజెస్ ఐఎమ్ డూయింగ్. ఓకే. బట్ ఆ స్టేట్ల నుంచి కూడా వచ్చేస్తారంటారా? మేబీ ఐ డోంట్ నో. అంటే ఎప్పుడో నేను కొందరు స్టార్ హీరోయిన్స్ కృష్ణకుమార్ గారు, సావుకార్ జానకి గారు, వాణిశ్రీ గారితో కూడా కోరుకుని ప్రీడ్ వర్క్ చేస్తున్నాను. బట్ వీళ్ళందరితో నేనేంటంటే కొంచెం ట్రావెల్ చేసినప్పుడు ఈ అభిమానులు ఎలా ఉంటారంటే అందరూ సాఫ్ట్ ఉండాలని ఏమీ లేదు కదా, సో కొందరు క్రేజీగా ఉంటారు. సో ఆ రిస్క్ ఎందుకు చేయాలి ఆ క్రేజీలో? నా ముందే మీకు తెలుసు కదా నాకున్న నేమ్ ఏంటంటే సెక్సీ గర్ల్. సో అందుకోసమని కొంచెం ఎందుకు రిస్క్. యాక్చువల్గా ఈ ఆర్టిస్టులు చాలా బిజీగా ఉంటారు, ఇల్లంతా కొంచెం చిందరబందరగా ఉంటుందని చెప్తుంటారు, కానీ మీ ఇల్లు ఎంత ప్యూర్ వైట్ అండ్ అసలు మీరులాగే చాలా అందంగా ఉంది, నీట్ గా డిజైన్ చేసుకున్నారు. సో ఇక్కడే బార్ కోట్, అమ్మో చూడండి ఒకసారి రండి, అసలు ఇదే ఇంపార్టెంట్. ఫీమేల్ యాక్ట్రెస్ ఇళ్లలో బార్ కోట్ కూడా పెట్టుకుంటారా? ఇది ఏమీ తప్పు కాదు, అది మన ఫ్యాషన్. ఏమిటంటే మన హార్ట్ ఎప్పుడైతే హ్యాపీగా ఉంటుందో మనల్ని మనం సెల్ఫ్ రెస్పెక్ట్ చేసుకుంటాము. మనం డ్రింక్ చేయాలని ఏమీ లేదు, అలానే డ్రింక్ చేయడం కూడా తప్పు కాదు. నేనేం డ్రింక్ చేయనండి, కానీ నాకు ఫ్యాషన్ అన్నమాట. ఇల్లంటే ఇలా ఉండాలి, ఎంత బ్యూటిఫుల్ ఉండాలి, బెడ్రూమ్ అంటే ఒక స్వర్గలోకంలాగా ఉండాలి, సంథింగ్ అలా అలా కొన్ని కోరికలు ఉన్న వ్యక్తిని అనమాట. చాలామందికి చెప్పచ్చు చెప్పకూడదు రోషను. వాష్రూమ్ అంటే లైక్ వాష్రూమ్ అంతే అది, కానీ నాకు వాష్రూమ్ అంటే లైక్ ఇప్పుడు మీరు నా హాల్ని ఎలాగా ఎక్స్పోజ్ చేశారో సేమ్ దానికి మించి వాష్రూమ్ ఉంటుంది చూడాలి. అయ్యా డెఫినెట్లీ. సో అంత బ్యూటీ ఉంచుకుంటాను అనమాట, ఇష్టం అనమాట. లైఫ్ స్టైల్ అంటే నాకు ఇష్టం అంతే. చాలా మంది అదే అంటారు, నీ లైఫ్ స్టైల్, నీ ఆలోచన విధానమే ఈ హౌస్ అయితే నువ్వు కూడా అంటే అంత నీ ఆలోచన కూడా అలానే ఉంటుంది రమ్య అనేసి. ఎవ్వరు నాకు ఫ్రెండ్స్ లేరు, 1 ఫ్రెండ్ కూడా లేరు, ఫిమేల్ ఫ్రెండ్ లేదు, బాయ్ ఫ్రెండ్ లేరు. స్టార్టింగ్ ఇప్పటి నుంచి. కానీ ఇంట్లో చాలా డిఫరెంట్ యాంటిక్. ఎగ్జాక్ట్లీ. అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్ళినప్పుడు నేను ఎక్కడికైనా ఇవన్నీ కూడా వేరే కంట్రీస్లో నాకు చాలా డిఫరెంట్గా ఉన్నాయి, డిఫరెంట్గా ఉంటాయి. ఇవి కూడా నేను ఇది కూడా టూ వెయిట్, మీరు వెయిట్ చేయండి, చాలా బరువు ఉంటుంది. నిజం? స్టోన్ ఇది సింగిల్ స్టోన్, ఆల్ సింగిల్ స్టోన్స్ అన్నమాట. నేను ఇటలీ వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఈ కలెక్షన్ చాలా బాగుంది, కలెక్షన్ చేశాను అనమాట. సో అన్ని అలాగే ఒక డిఫరెంట్ ఉంటాయి, చాలా బాగుంది. సో డిఫరెంట్ గా ఉంది అనమాట. ఇది బాల్కనీ. సో ఇంట్లోనే చూడండి గ్రీనరీ ఎంత బాగుందో, ఆమెలాగే ఎంత అందంగా ఉంది హాల్. బాబో ఇంత అందమైన హాల్. సో ఇక్కడ నుంచి అభిమానులు వచ్చినప్పుడు జస్ట్ ఇలా ఏమి అలా అన్నాను. కానీ యాక్చువల్లీ నేను 5 years అయింది కదా నేను రెస్ట్ తీసుకుందాము. మెట్రో కూడా బాగా కనిపిస్తుంది. బ్యూటీ అంటే ట్విన్స్ వెళ్ళినప్పుడు నాకు చాలా నచ్చుతుంది అది. ఆ మెట్రో ట్విన్స్ వెళ్తాయి కదా, ఇలా వెళ్తాయి, అవి వెళ్ళినప్పుడు మాత్రం నాకు చాలా బాగా నచ్చుతుంది. కోటల గురించి చెప్పడమే కానీ మేము వెళ్ళలేదు, ఇది కోట. ఇప్పుడు ఇది మనం ఉంది 5th floor. 5th floor. ఓకే. సో కింద నుంచి కోట చూపిస్తారు మా వాళ్ళు కూడా. సో ప్రతి చోట ఈ స్టోన్స్ వేసారంటే ఏదైనా సెంటిమెంట్ ఉందా? ఆ సెంటిమెంట్ అని ఏం కాదు, కానీ చెప్పాను కదా బ్యూటీని చాలా లాక్ చేస్తాను. మేబీ రమ్యశ్రీ అంతకే ఇలా ఉందేమో. ఓకే. సో నేను ఎంటర్ అయ్యి ఫిల్మ్ ఫీల్డ్లో మేబీ 25 years. Yes.
25 years అయింది. 25 years బ్యాక్ ఎలా ఉంటారో రమ్య గారు ఒక్కసారి ఊహించుకోండి. ఎలా ఉంటాను, ఇలానే ఉన్నాను, ఇప్పుడే బాగున్నాను. ఓ మల్లిగాడులో ఆ సాంగ్ ఉంటది కదా, అందాల నాయుడు అల్లాడిపోతుంది రా. రఘుబాబు గారు అక్కడి నుంచి చూస్తా ఉంటారు ఎప్పుడెప్పుడు వద్దామని. చూసారా ఫిల్ము? థ్యాంక్ యూ. నాకు ఫిలిం నాలెడ్జీ బాగా గట్టిగానే ఉందిలే. అవునా? మూవీస్ ఎక్కువ వాచ్ చేస్తారా? మూవీస్ చూస్తానంటే పాత వాళ్ళని ఎక్కువగా నేను అబ్జర్వ్ చేస్తాను. వాళ్ళు అప్పుడు ఎలా సినిమాలు తీసేవాళ్ళు, ఎలా డైలాగ్స్ చెప్పేవాళ్ళు, ఎలా ఎక్స్ప్రెషన్ ఇచ్చేవాళ్ళు, చిన్న చిన్నవి కూడా బాగా అబ్జర్వ్ చేస్తాను. అందుకనే ఇంతమంది పాత వాళ్ళని మళ్ళీ మీరు రీకలెక్ట్ చేసుకొని వాళ్ళని ఒకసారి చూపించాలి. అన్ని సక్సెస్ అయినాయి. అవును. ఇది ఓ మళ్ళీ ఇదన్నమాట. ఇది మన ఏమిటి, ఇది డాక్టరేట్ వచ్చింది కదా నాకు. ఏ ఇయర్ లో వచ్చింది? ఇది ఏదో ఇక్కడ ఉంటుంది, ఇయర్ లో 2018 లోనే వచ్చింది. నేషనల్ డీమ్డ్ యూనివర్సిటీ అని కాలిఫోర్నియా. సో అలాగే మదర్ తెరిసా అవార్డు కూడా. ఎక్కువ హెల్పింగ్ నేచర్ మీకు, నేను విన్నాను బాగా. గ్రేట్. అది ఆర్టిస్టులకి అది యాక్చువల్లీ నా బ్లీడ్ లోనే ఉంది, చిన్నప్పటి నుంచి ఉంది. బట్ ఇండివిజువల్ ఒక నా డెవలప్మెంట్ జరిగిన తర్వాత ఇది నేను చేశాను అనమాట. సో ఇది నాన్నగారా? ఇది ఫాదరు. సో ఇది నా సిస్టర్ డాటర్ అనమాట. సో నేను ఆమెని 3rd స్టాండర్డ్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ అడాప్ట్ చేసుకున్నాను. తను 2 daughters అనమాట. మ్యారేజ్ అయిపోయింది. సూపర్ సూపర్. ఈ అమ్మాయి ఎక్స్పైర్ అయింది. వీడు నా బ్రదరు. నిత్యం ఎప్పుడు వాడి 16 years ఏజ్ నుంచి నాతోనే ఉంటాడు. ఎందుకు ఎక్స్పైర్ అయింది మరి? క్యాన్సర్తో ఎక్స్పైర్ అయింది. సో దానికి చాలా చేశాను నేను. 40 lakh వరకు ఖర్చు పెట్టాను నేను ఆ అమ్మాయి కోసము అపోలో హాస్పిటల్లో. సో అయినా అమ్మాయిని సేవ్ చేయలేకపోయాను. వెరీ బిగ్ పెయిన్ అనమాట నాకు లైఫ్ టైం. డాక్టర్స్ కూడా అనేవాళ్ళు, అమ్మాయి క్యాన్సర్ పేషెంట్ అప్పుడు ఫోటో అది. యు బిలీవ్? డాక్టర్స్ అందరూ అన్నారు క్యాన్సర్స్ వస్తే హెయిర్ లాస్ అవుతారు, అలాంటిది బాడీ లాస్ అయిపోతారు, అంటే ఫ్యాట్ కూడా బర్న్ అయిపోతుంది. అలాంటిది అమ్మాయి హెయిర్ లాస్ లేదు, బాడీ లాస్ లేదు. అసలు ఏం పెడతావు రమ్య గారు అమ్మాయికి అని. మంచి మంచి ఫుడ్ అంటే ఆ ఫ్యాట్ తనకి ఇస్తుండేదంతా యాంటీబయాటిక్ కదా, కిమో కానీ రేడియేషన్ కానీ ఊడిపోతుంది. అయినా తనకి లాస్ అవ్వలేదు అనమాట. సో అలా ఆ అమ్మాయి కోసము మంచి ఫుడ్, ఏం ఫుడ్ పెడితే ఫ్యాట్ లెస్ కాలేరు ఇలా అనమాట. అంతా మటన్ జ్యూసెస్, అది ఇంపోర్టెడ్ జ్యూసెస్ అనమాట. అంతే కదా మరి, ఇది బిగ్ పెయిన్. సో ఇటు మళ్ళీ ఇంకొక బాల్కనీ ఇష్టమా మీకు కూడా? పెట్స్ అంటే అయ్యో చాలా ఇష్టం. దానికి కూడా జడేసేసారు. సేమ్ మీరు వేసుకున్నట్టు దానికి కూడా వేసారు చూడండి. వాడు యాక్చువల్లీ వచ్చేస్తాడు. మీరు వచ్చే ముందు వదిలేయాలని అనుకున్నాను. వాడికి ఈరోజు పనిష్మెంట్ అనమాట. ఫుడ్ తినలేదు వాడు, మార్నింగ్ నుంచి ఫుడ్ తినలేదు. అందుకోసం పనిష్మెంట్ కోసము వాడిని కట్టాను. ఏం పేరు పెట్టారు వీడికి? బ్రూనో. గాడ్. సూపర్. ఇక్కడ కూడా అన్ని డిఫరెంట్ ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ ఒక టీవీ, ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ చూస్తారు. ఇది సర్వెంట్ మేట్స్ కోసం అన్నమాట. ఈ టీవీ వచ్చి సర్వెంట్ మేట్స్ కి. సో ఎవరి బెడ్రూమ్ లో వాళ్ళకి టీవీస్, మళ్ళీ నా బెడ్రూమ్ లో హోమ్ థియేటర్. సో ఇది ఇటు కిచెనా? ఇది కిచెన్. ఓకే. ఓ సూపర్. వంట చేస్తుంటారా ఏమన్నా? బలెనుడు చూడు ఎంత మెటీరియల్ ఉందో. నీకు ఇంకో విషయం చెప్పాలి. మేము రైసు కుండల్లోని వాటిల్లోని వారుస్తాం అన్నమాట. రైసు బ్యాగ్స్ ఊరి నుంచి తెప్పిస్తాను ఆడినవి. ఇందులో సర్వెంట్ మేడ్ వచ్చి ఇలా గెంజి వారుస్తారు కదా, అది వారుస్తారు. రైస్ కుక్కర్లో వండిన ఫుడ్కి మనం ఇలా అన్నం గంజి వార్చి చేస్తాం కదా, అలా బౌల్స్లో చాలా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్. వావ్. అదేంటిది? ఫిష్ అండ్ కాలీఫ్లవర్. చాలా అద్భుతంగా ఉంది. అమ్మ ఆవకాయ రమ్యశ్రీ. ఆమె నిజంగా చూడండి ఎంత ప్రేమతో అసలుకి అది ఇది అటు ఇటు పెట్టే చెయ్యి. అది పెట్టే చెయ్యి అని కాదు,
ఇది అయితే టమాటా ఉంది. ఇదేంటి మ్యాంగోనా? ఇది మ్యాంగో, ఇది ఇంట్లో పట్టిందే. చాలా అద్భుతంగా ఉంది. బాగుందా? యా. మేము ఇది తింటమే ఎక్కువ. అందుకే అంత స్మార్ట్గా ఉన్నాం. రైస్ కూడా పెట్టుకో. అబ్బా నిజంగా మంచి భోజనం పెట్టారు. థ్యాంక్ యూ. చేపల పులుసు. సో ఆమెలాగే ఫుడ్ కూడా చాలా టేస్ట్ బాగుందా? బాగుంది, చాలా బాగుంది. నేను మటన్ బిర్యానీ కానీ, చికెన్ బిర్యానీ అండ్ మటన్ గోంగూర, చేపల పులుసు, ఇది ఇంకా మీరు ఇండియాని కాదు వరల్డ్లో ఎక్కడ తిరిగినా బిర్యానీ మాత్రం ఆ టేస్ట్ మటన్ గోంగూర ఒకటి. ఓకే, ఎవరి దగ్గర దొరకదు. వెరీ బ్యూటిఫుల్ అనమాట. అది ఫ్రాంక్గా చెప్పాలి, తిన్న తర్వాత చెప్పాలి ఇది ఇంకెక్కడైనా ఈ ఫ్లేవర్ దొరుకుతుందా అని. డెఫినెట్ గా అంత బ్యూటిఫుల్ చేస్తాను నేను. అంటే చాలా మంది అనుకుంటారు కదా రమ్మిశ్రీ అంటే చెప్పేదేంటి రాదు, ఏమీ రాదు. అదే అదే ఇంత అందంగా ఉంటారు, అలాంటి క్యారెక్టర్స్ చేశారు, అసలు ఇంట్లో పని చేస్తారా, ఇవన్నీ ఉంటాయి డౌట్స్. అవును, అందరూ అలా కాదండి, అందరు పనులు చేసుకుంటారు. ఎంత పెద్ద స్టార్ అయినా కానీ ఇంట్లో వాళ్ళ కరోనా టైంలో చిరంజీవి గారు దోశలు, పెసరట్లు ఎన్ని చేసేవాళ్ళో తెలుసా. అంటే ఆ ఇష్టం ఉంది, టైం లేక చెయ్యలేకపోవచ్చు కావడేమో కానీ ఉండదు. ఎస్ డెఫినెట్లీ చేస్తారు. అందరం మనుషులమే కదా. అంతే 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 అంతే. ట్యాగ్ లైన్స్ ఉంటాయి కాకపోతే స్టార్ అని అంతే. సో అందరూ అన్ని పనులు అసలు అలా ఉంటానని తెలియటానికి నేను ఈ హోమ్ టూర్స్ చేస్తున్నాను. మీరేమో వెళ్ళిన ప్రతి చోట ఎవరిల్లు వదలరని కామెంట్లు పెడతారు, కానీ అట్లీస్ట్ మీరు ప్రేమించే యాక్టర్స్ ఎలా ఉంటారు, వాళ్ళ పర్సనల్ లైఫ్ లో వాళ్ళ ఇంట్లో ఎలా అంటే ఎలా డిజైన్ చేసుకుంటారు, వంట చేస్తారా, వాళ్ళ కిచెన్స్ ఎలా ఉంటాయి, లేకపోతే వాళ్ళ హాల్ ఎలా ఉంటుంది, వాళ్ళ అవార్డ్స్ ఎలా ఉంటాయి, పెట్టుకుంటారా ఇంట్లో, అసలు వాళ్ళు పని చేస్తారా, ఇవన్నీ క్వశ్చన్లు చాలా మంది అడిగారనే అందరూ కూడా నన్ను యాక్సెప్ట్ చేస్తున్నారు, అంత నాకు గౌరవం ఇస్తున్నారు. కాబట్టి నేను ఎంత ఓపెన్గా ఇంట్లో ప్రతి పార్ట్ ప్రతి ప్లేస్ కూడా చూపించాలి. ఇంట్లో మనిషిలాగా. అంటే రోషన్ నీకున్న ఇదేమిటంటే ఒక ఓన్ అంటే ఎవరో వచ్చారు అనేది కాకుండా సొంత మనిషిలాగా అందరితోనూ అలాగా బాగా నువ్వు కలిసిపోతావు అనమాట. సో అది నాకు నీ ఇంట్రెస్ట్ అన్నీ చూస్తూ ఉంటాను. ఈ హోమ్ టూరు ఇదంతా. హోమ్ టూర్ అయితే నేను ఎవరితోని చేయించలేదు. ఇంటర్వ్యూస్ అంటే చాలా ఇచ్చేసాను, కానీ ఈ హోమ్ టూర్ అంటే కొత్త హౌస్లోకి ఎలాను వెళ్తున్నాను. సరే అప్పుడు కూడా చేద్దు కానీ, సో ఎలాను వెళ్తున్నాను కదా ఎందుకులే అని అనుకున్నా. అప్పుడు స్టార్టింగ్లో ఎప్పుడో నా డ్రీమ్ హౌస్ అని పెట్టారు. ఇంకా అప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది నానక్రమ్గూడలో. సూపర్. ఇప్పుడు మన రమ్యశ్రీ గారి బెడ్రూమ్ ఇది ఎవరికైతే ఎలా సో బెడ్రూమా ఇది? బెడ్రూమా హాలా? వా సూపర్. బెడ్రూమే. రాగానే డోర్ తీయగానే చూడండి ఆ కళ్ళల్లో ఇది స్క్రీన్ అన్నమాట. ఎప్పుడైనా అంటే ఆ డిస్టెన్స్ కూడా ఉంది కాబట్టి ఎప్పుడైనా మూవీ చూడంటే నేను ఎక్కువ ఆల్ లాంగ్వేజెస్ చూస్తాను అన్నమాట. ఎక్కువ మలయాళం చూస్తాను. సో అన్ని పెట్టుకొని నాకు కొంచెం ఎప్పుడైనా చూడాలి, మంచి ఈ సినిమా వచ్చింది మలయాళంలో, ఆ సినిమా హిట్ అయింది, అలా కొన్ని మూవీస్ పెట్టుకొని దీనిలో చూసుకుంటాను అన్నమాట. సూపర్. అసలు ఇది బెడ్రూమ్ లాగా లేదండి, ఒక హాల్ లాగే ఉంది. చూడండి బెడ్రూమ్ ఒకసారి చూడండి. బెడ్రూమ్కి వెళ్ళాలంటే మినిమం ఆ బెడ్ దగ్గరికి వెళ్ళాలంటే మనకు ఒక 1 minute పడుతుంది. చూడండి ఎంత బాగుంది, ఎంత నీట్ గా డిజైన్ చేసుకున్నారు. వావ్, నిద్ర అలా పడుకుంటే పట్టేస్తుంది. ఎంత నీట్ గా. ఇటు పక్కన బాల్కనీస్ ఉన్నాయా? బాల్కనీస్ కాదు, ఇదంతా ఓపెన్ ప్లేస్ అన్నమాట. సైబర్ టవర్స్ కనబడుతుంది. నాకు పడుకుని లైట్లన్నీ స్టాప్ చేస్తే ఆ లైటింగ్ అంటే 5th floor కదా, ఆ లైటింగ్ మంచి అంత చుట్టూ సాఫ్ట్వేర్ కంపెనీస్ కదా, మంచి ఆ లైటింగ్స్ అవి కనిపిస్తూ ఉంటాయి. వెన్నెలు ఎలా చూస్తారో అలాగే నేను ఎంజాయ్ చేస్తాను అనమాట. కాబట్టి ఆ లైట్స్ అన్ని ఆఫ్ చేసాక కనిపిస్తుంది. అంతా సంపాదించామని కాదు, అలా పడుకుంటే ఎంజాయ్ చేస్తున్నామా లేదా అనేది కూడా ఇంపార్టెంటే కదా. ఇక్కడ ఏముందండి? ఓ దిస్ ఇస్ ఇది బెడ్రూమ్ అనుకున్నాను. వాష్రూమ్.
దిస్ ఇస్ వాష్రూమ్. ఓకే, ఇది అంతా షవర్ అదంతా. ఓకే ఓకే, సూపర్. నిజంగా చాలా చాలా బాగుందండి. యాక్చువల్గా ఈ బెడ్రూమ్ చూసిన తర్వాత నాకు కూడా అనిపిస్తుంది ఇలా బెడ్రూమ్ డిజైన్ చేసుకోవాలని. సంథింగ్ అంటే ఫీల్ గుడ్ ఉండాలి మీకు. ఫస్ట్ ఇవేవి చూడకముందే చెప్పాను. నా లైఫ్ని ఏంటంటే చాలా రెస్పెక్ట్ చేస్తాను. ఉన్నది ఒక్క జన్మ రోషను, అంతే. ఈ జన్మలో మనం ఏమిటంటే మనం ఏదైనా చేయాలి, మనల్ని మనం రెస్పెక్ట్ చేయనప్పుడు పబ్లిక్ ని మనం ఎలా రెస్పెక్ట్ చేయగలం? చేయలేము కదా. సో దానికోసం ఏమిటంటే ఫస్ట్ నన్ను నేను చాలా బాగా రెస్పెక్ట్ చేసుకుంటాను. మై సెల్ఫ్ మేడ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువ నాకు. అది ఉండాలండి. అది లేకపోతే మనిషి జీవితం బతకడం కూడా దండగా. నన్ను అడిగితే మా మీద కూడా రకరకాల కామెంట్స్ వచ్చినా కానీ మేము పిక్చర్ లైట్ తీసుకుంటాం. అంతేనా? ఎదిగేటప్పుడు ఎన్నో రాళ్ళు వచ్చి పడతాయి. మీ ఇంట్లో డిజైన్ చేసుకున్న రాళ్ళు ఎన్నో ఉన్నాయి కదా, అట్లా రాళ్ళు పడుతుంది కదా వెనక్కి తిరిగేమనుకో. ఇది కూడా ఇది చాలా అదే మీ ఇంట్లో రాళ్ళు యాంటిక్ పీస్. ఇది చాలా వెయిట్ ఉంటుంది. ఇంటి ఎదురుగా ఇవి ఉండాలనేసి ఇది మన ఇది తాబేలు అది ఉండాలని చెప్పి ఇలా. ఇది కూడా యాంటిక్ పీస్. ఇది కూడా అన్ని శ్రీచక్రం అయితే ఎగ్జాక్ట్లీ ఎక్కడో కేరళలో చేయించాను అది. గ్రేట్. సో ఇది ఫైనల్ గా ఆ బెడ్రూమ్ తో హోమ్ టూర్ ముగిసిపోయింది అనమాట. ఇప్పుడు నిజంగా ఇది అసలైన కథ అనమాట. ఇంటర్వ్యూ స్టార్ట్ చేయబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం? Yeah, sure. Yes. Go.